లేరు. ఆ మరణం ఏదో ఒక రోజు మనల్ని కూడా ఈ యొక్క ఇంద్రమ్మ గారి లాగానే మనం కూడా ఒకరోజు ఇలాగే ఒక బాక్స్ లో పెట్టబడి ఇలాగే కొంతమంది కూడి దుఃఖపడుతూ కొంతమంది మనల్ని ఏడుస్తున్న వారిని ఓదార్చేవారు ఈ మరణ వార్తని తట్టుకోలేక వైభ్రాంతులై దుఃఖముతోను కన్నీళ్లతోను రోధించేవారు మనం చూడగలుగుతాం. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక దినాన ఇది మనకి సంభవించబోతున్నది. ఎందుకంటే ఆయన పునరుద్ధానమును జీవము చనిపోయిన వారిని తిరిగి లేపగలిగే శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తే. అందుకని మీ మరణము మన దగ్గరికి రాకముందే యేసుక్రీస్తుని మన జీవితంలోనికి సొంత రక్షకునిగా అంగీకరించాలి. హల్లెలూయా. అంగీకరించావా అంటే అందరూ అంగీకరించామంటారు. యేసుక్రీస్తుని ఒప్పుకున్నావా అంటే అందరూ ఒప్పుకున్నామంటారు. కానీ ఆయన అడుగు జాడలో ఎమ్మడించాలని ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు. హల్లెలూయా. చనిపోయిన వారిని యేసుక్రీస్తు ఎలా తిరిగి లేపుతాడయా, మేము చూడలేదు కదా అంటే ఆయన చెబుతున్నాడు. ఒక సమయాన యాయిరు ఆయన కుమార్తె చనిపోయింది. ఆమె ఇలాగే బాక్స్ లో పెట్టుకుని తీసుకువెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుకి తెలిసి వచ్చి వెళ్తున్న బాక్స్ ని ఆపి ఆమె యొక్క కుమార్తెను తిరిగి లేపినట్టుగా మనం చూస్తున్నాం.